హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొట్టు బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, కలర్ బాగుంది కదండి. కలర్ చాలా బాగుంది. మా కుండీల్లో వేసానండి ఇవి. ఇంట్లో బాల్కన్లో కుండీల్లో పెట్టాను ఇవి. పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయండి. మాకు గులాబీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చాలా ఇష్టం అండి గులాబీలు అంటే. మన ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమేలండి అవి. నేను అవి నాటువని చెప్పారు, కానీ నాటువి అనిపించటం లేదండి. నాకు హైబ్రిడ్ లాగా అనిపిస్తున్నాయి. పువ్వులు పెద్ద పెద్దగా వస్తున్నాయి. అయితే కొమ్మలు కూడా బాగా వస్తున్నాయండి. గ్రోత్ చాలా బాగుంది. కానీ చాలా పూస్తున్నాయి, పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి. అందులోనే నేను కనకంబరాలు, విరజాజులు అలా నాటేశాను. అన్నీ పూస్తాయి పువ్వులు అయితే. దేవుడికైతే నాకు దేవుడికి సరిపోతాయి నాకు బాగా. అంటే రోజు రావులేండి, కాకపోతే కనకంబరాలు, విరజాజులు రోజు వస్తాయి. గులాబీలు వారానికి 4 సార్లు అట్లా వస్తాయి. వారానికి 2 సార్లు 3 సార్లు అలా వస్తాయి, కానీ రోజు అయితే ఉండవు. మొగ్గలు ఉండే కొంది వస్తాయి కదా అవి. కొత్త కొమ్మలు వచ్చినప్పుడల్లా పువ్వులు వస్తాయి. కానీ కొత్త కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి అండి. వెంటనే వస్తున్నాయి. కట్ చేయగానే మళ్ళీ కొమ్మ వస్తుంది. పువ్వులు అయితే చాలా పూస్తుందండి చెట్టు. నాకైతే మాత్రం మంచిగా ఇచ్చాడనిపించింది అతను, నాకు నర్సరీ అతను. నాటువని చెప్పాడు కానీ నాకు నాటు అనిపించటం లేదు. అందుకని మళ్ళీ నేను ఇంకొకటి తెచ్చానండి. అది ఇంకా నాటలేదు, నాటిన తర్వాత చూపిస్తాను. నాటుదని ఇచ్చాడు అతను వేరేది. అది వేరే కలర్ అండి, బేబీ పింక్ కూడా కాదు, అది ఒక కలరు డిఫరెంట్గా ఉందని తీసుకొచ్చాను. అది ఇంకా పువ్వులు రాలేదు, వచ్చాక చూపిస్తాను. అది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పువ్వు అయితే చాలా బాగుంది కదా. ఎంతమందికి ఇష్టం అండి గులాబీ పువ్వులు అంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి పువ్వులంటే. అవి పెంచటం అంటే, ఆ పెంచిన వాటికి పువ్వులు పూస్తే నాకు చాలా బాగుంటుందండి. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆ బాల్కన్లో కూర్చొని ఆ పువ్వులు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? చాలా బాగున్నాయి కదా పువ్వులు అయితే. నాకు చాలా ఇష్టం అండి పువ్వులంటే. కానీ నేను పెట్టుకోనండి, నాకు ఎందుకో చెట్లకే ఉంచాలని అనిపిస్తుంది. వాటిని చూస్తూ ఉంటాను, అలా కట్ చేయాలని ప్రాణం అప్పదు. ఇవి కనకంబరాలు, విరజాజులు అయితే రోజు కట్ చేస్తాను. మాకు శంకు పువ్వులు కూడా వస్తాయండి బాగా. దేవుళ్ళకి సరిపోతాయి, మాకు కొనే పని లేదు. బాల్కన్లోనే నేను పోయిస్తాను, అలా అన్నీ వస్తాయి మాకు. అంతేనండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.